తర్వాత పెళ్ళైన తర్వాత అన్ని సర్దుకుంటాయి, పిల్లలు పుట్టిన తర్వాత అన్ని సర్దుకుంటాయి అనే కాన్సెప్ట్ నుంచి ఫస్ట్ బయటికి రండి. ఇది అందరికీ వర్తించేది కాదు. ఇది బాగా చదువుకున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఫ్యామిలీస్, ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. ఆన్ పేపర్ పర్ఫెక్ట్ అనుకుంటారు, జాతకాలు కలుస్తున్నాయి, అన్ని పర్ఫెక్ట్ అనుకుని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి పడకపోతే దానికి ఏ సైన్స్ ఆన్సర్ చేస్తుంది? మీ నుంచి మీ ఎమోషనల్ జస్ట్ అప్పుడే పెళ్ళైన వాళ్ళకి ఇఫ్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ మీరు కానీ ముందే పసిగడితే దాన్ని ఫస్ట్ మీరు మాట్లాడాలి. ఏదైనా క్రైమ్ గురించి ఏదైనా న్యూస్ చేస్తున్నప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కేసు మనం తీసుకుందాం. రాజస్థాన్లో జరిగిన ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇది. అంజు అనే ఒక అమ్మాయి 23 సంవత్సరాలు కూడా లేవు, ఆశిష్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 27 years. ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్, రాజస్థాన్లో గంగానగర్లో జరిగింది. పెళ్లి జరిగి పట్టుమని 3 నెలలు కూడా జరగలేదు. నీట్గా నైట్ భోజనం చేసి డిన్నర్ చేసి నైట్ నడుద్దాం అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు బయటకు వచ్చారు. ఇదే గంగానగర్లో ఒక ఐసోలేటెడ్ లొకేషన్ లాంటి ప్లేస్కి వచ్చి నడుస్తుంటే ఒక 3 మంది వచ్చి ఎముకలు ఇరిగిపోయేలా భర్తను కొట్టి గొంతు నుండి చంపేసి భార్య మెడలో ఉండే నగలన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. In a case of betrayal, a 23-year-old woman has allegedly orchestrated the murder of her husband with her longtime boyfriend in Sri Ganganagar city of India's northwestern state of Rajasthan. అట్లీస్ట్ ఇనిషియల్ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్లో ఇదే ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చారు, ఎస్పీ గారు కూడా వచ్చారు. అమృత దుహాన్ గారు ఎప్పుడైతే ఈ ఫారెన్సిక్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారో ఆవిడకి కొన్ని డౌట్స్ సహజంగా వచ్చాయి. అందులో 3 డౌట్స్ ఉన్నాయి. డౌట్ నెంబర్ 1, భర్తకి ఇన్ని గాయాలై ప్రాణాలు పోయేంతగా కొట్టి చనిపోయిన తర్వాత భార్య మీద ఒక చిన్న గీత కూడా లేదేంది? జస్ట్ మొబైల్ ఫోన్ నగలు తీసుకొని వెళ్ళిపోయారా? సరే, దాని పక్కన పెడతాం. క్వశ్చన్ నెంబర్ 2, అసలు ఎవరు లేని లొకేషన్లో ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ టైం వీళ్ళు ఎందుకు వచ్చారు? ఇకపోతే 3వ క్వశ్చన్, ఈ క్రైమ్ కి అంజుకి ఏమైనా సంబంధం ఉంది? అంజు అంటే భార్య. ఈ లైన్లో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి క్వశ్చనింగ్ చేసి కొన్ని గంటలు మాట్లాడిన తర్వాత తెలిసిన నిజం ఏంటంటే ఈ ఆడపిల్లే ప్లాన్ చేసి భర్తను చంపేసిందని. కారణం తనకుండే ఎక్స్ లవర్ అని, ఆ వ్యక్తి పేరు సంజు అని. తను ఏ ఊర్లో అయితే చదువుకొని పుట్టి పెరిగిందో అదే ఊర్లో ఈ వ్యక్తి కూడా ఉన్నాడని, ఒక హోటల్లో ఒక వైటర్ ఉద్యోగం చేస్తున్నాడని, ఇది 7 సంవత్సరాల ప్రేమ కథని, ఇన్ఫాక్ట్ ఈ ప్రేమ కథని కంటిన్యూ చేయడానికి భర్తను చంపేశారని చెప్పి నిజాలు బయటకు వచ్చినాయి. Anju planned the entire conspiracy because Ashish had a habit to go for a walk after dinner. So Anju started walking with him initially and started a conspiracy with her lover to kill him. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉండే సాదుల్ షహర్ అనే ప్లేస్లో అగైన్ ఇది ఇవాళ నేషన్ వైడ్ ఎందుకు వైరల్ అవుతుందంటే ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు కదా. మీరందరూ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను కొన్ని కొండ గుర్తులు చెప్తా. మనం ఎక్కడికో వెనక్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. లాస్ట్ 1 yearలోనే మనం తీసుకుందాం. కొత్తగా పెళ్లి జరిగిన కొన్ని రోజులకే భార్య భర్త ఒక హనీమూన్ కానీ లేదా వాళ్ళ ఇంటి బయట రోడ్డు మీదకి కానీ లేదా ఇంట్లో కానీ ఉండగా భార్యకు ఒక ప్రేమ కథ ఉంది. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిపి ప్లాన్ చేసి భర్తని ఒక రాబరీ అటెంప్ట్ కానీ క్రైమ్ కానీ ఒక చిన్న సెటప్ లాంటిది క్రియేట్ చేసేసి భర్త ప్రాణం తీసేసి ఇద్దరు అదే లొకేషన్లో భార్య ఉంటుంది లేదా భార్య లొకేషన్ నుంచి పరారైపోతుంది. కొన్ని రోజుల తర్వాత నిజం బయటకు వస్తుంది, లేదు భార్య ఇన్వాల్వ్ అయి ఉంది అని క్వశ్చనింగ్ జరిగిన తర్వాత, లేదా పారిపోయిన తర్వాత పోలీసులు వెళ్ళి పట్టుకున్న తర్వాత నాకు డిస్ట్రెస్, నాకు ఏం చేయాలి అర్థం కాలేదు, నేను పారిపోయాను అని చెప్పి. మీకు ఏ క్వశ్చన్ గుర్తు వస్తున్నాయి? నా వీడియోసే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. గత 1 yearగా నేను చేసిన వీడియోస్లో నేను 3 వీడియోస్ ఇదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ నేను చేశాను. ఇన్ఫాక్ట్ అది చెప్తుంటే ఒక డేజావో వస్తుంది. బ్లూ డ్రమ్ కేసు అని చెప్పి మీరట్ కేసు మనం ఒకటి మాట్లాడాం. మనం ఇప్పటికీ అది ఎంత వైరల్ వెళ్ళిపోయిందంటే ఏదైనా ఒక రీల్ కానీ ఏదైనా వస్తే వెనక బ్లూ డ్రమ్ ఉంటే దాని మీద కింద కామెంట్స్ రాస్తుంటారు జనాలు, ఇది బ్లూ డ్రమ్ ఏంది ఇది అని. లేదా సోనం రఘువంశీ కేసు ఎంతమంది గుర్తుంది? ఇది మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో జరిగిన కేసు ఇది. దీని మీద కూడా మనం మాట్లాడాం. మనం మేఘాలయ కేసు అని మీరు ఒకసారి గూగుల్ చేయండి, వచ్చేస్తుంది. లేదా ఏజూడ్ మేఘాలయ కేసు అని రాయండి, వచ్చేస్తుంది. Raghuvanshi, where one of the key accused is his own wife Sonam Raghuvanshi. మనం చేసిన వీడియోనే వస్తుంది. డూ యూ సీ ఏ ప్యాటర్న్ హియర్? అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి క్రైమ్స్ గురించి మాట్లాడినప్పుడు ఒకటి ఆల్రెడీ ఆడపిల్లకి బాయ్ ఫ్రెండ్ కానీ ఏదైనా ఒక లవ్ స్టోరీ కానీ ఉంటే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదా? సరే తెలిసినా ఈ అమ్మాయికి తెలిసినా కూడా బలవంతంగా పెళ్లి చేసినప్పటికీ ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్తో ఉండాలనిపిస్తే భర్తను చంపేయడానికి క్రైమ్లోకి దూరిపోవడం ఏంటి? ఎందుకంటే అట్లీస్ట్ ఒక నిండు ప్రాణం బ్రతికేది కదా, హస్బెండ్ బ్రతికేవాడు కదా. ఈ 3 కేసులు ఒక కేసులో కాదు. ఆ బ్లూ డ్రమ్ కేసులో అయితే ముక్కలుగా నరిగేసి ఆ డ్రమ్లో వేస్తారు. అందుకని మనం ఈ క్రైమ్ లాగే కాకుండా కొంచెం జూమ్ అవుట్ చేసి జనరల్గా ఒక రెగ్యులర్గా సమాజంలో బ్రతికేవారి నేర ప్రవృత్తిలోకి వెళ్ళే విధంగా ఏది నడిపిస్తుంది, వాట్ ఈస్ ద సైకి అనే పాయింట్ మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే ఈ వీడియో వల్ల ఇలాంటి ఇష్యూ ఉండి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కానీ లేదా ఒక అరేంజ్డ్ మ్యారేజ్లోకి వెళ్దాం అనుకునే వాళ్ళు కానీ కొన్ని గుర్తులు మీరు గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇది మీ వెల్ బీయింగ్ సంబంధించిన మ్యాటర్ మాత్రమే కాదు, మీ ప్రాణాలకు సంబంధించిన మ్యాటర్ కూడా. ఇవాళ మనం ఏది ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు చేస్తారో కూడా మనకు అర్థం కావట్లేదు. ఆ విధంగా క్రైమ్స్ తయారవుతున్నాయి. ఒక్కసారి క్రైమ్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ఆల్ ఆఫ్ దిస్. మనం టైం క్రొనాలజీ చూసుకోవాల్సి వస్తే ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్. ఇది పెళ్లి జరిగి 3 months అయినట్టుంది. జనవరి 30వ తేదీన వీళ్ళు బోన్ చేసి బయటకు వచ్చారు. 3 monthsలో ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మాయి BA ఇంకా పూర్తి చేయలేదు. అబ్బాయి హీజ్ ఇన్ గంగానగర్, 27 years ఆయనకి. ఆశిష్ అండ్ అంజు వీళ్ళకి పెళ్ళైంది. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ నేను చదువుతున్నప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద ఏం రాస్తున్నారంటే వాళ్ళు, లేదు అమ్మాయి BA ఫినిష్ చేస్తానని అడిగింది, దానికి అబ్బాయి ఒప్పుకోలేదు, అందుకే కొంచెం లోపల ఆ ద్వేషం పెంచుకుందని రాస్తున్నారు. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఇక్కడ పేట్రియార్కీ అనే కాన్సెప్ట్ ఇవాళ డే అండ్ ఏజ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని ఎవరు డిస్కౌంట్ ఇవ్వట్లేదు, ఎవరు కాదనట్లేదు. ఇవాళ ఎక్కడో ఆడపిల్లలు ఏమైనా చేయాలంటే మగవాళ్ళ పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది బాధాకరం. అది
కానీ దాన్ని మనం నేర ప్రవృత్తితో కలపకూడదు, దాన్ని సెపరేట్గా డీల్ చేయాలి. దీన్ని హైలైట్ చేయడానికి దీన్ని డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. సో ఇది జరిగిందా లేదా, జరిగితే ఎంత తప్పు అనే విషయాన్ని మనం పక్కన పెట్టి ఎలాంటి విషయాన్ని జరిగినా కూడా న్యాయబద్ధంగా మనం పోరాడాలి కానీ, లేదా రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేయాలి కానీ, అదే రిలేషన్షిప్లో ఉండే ఇంకో వ్యక్తిని చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఒకసారి ఆలోచించండి. అగైన్ ఆ అమ్మాయి చదువుతానందా లేదా అనే పాయింట్ మనం పక్కన పెట్టి ఈ అమ్మాయి ఒక హిట్ అండ్ రన్ ఎలా ప్లాన్ చేసిందో మనం ఒకసారి మనం మాట్లాడుకుందాం. అంటే ఏ రేంజ్ 23-year-old గర్ల్ ఏ రేంజ్కి వెళ్ళి ఒక వ్యక్తి ప్రాణాలు తీసేద్దాం అనుకుంది. ఎందుకంటే సంజు అనే వ్యక్తి వెయిటర్ షాదుల్ సాహర్లో, వీళ్ళు ఉండేది ఇప్పుడు గంగానగర్లో, రెండు రాజస్థానే. అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడు ఎలా ప్లాన్ చేశారంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఈ వ్యక్తి ఇంకో ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి బాదల్ అని రాకీ అని చెప్పి ముగ్గురు వ్యక్తులు లొకేషన్లో మేము ఉంటాం, మీ ఇద్దరు ఇటు సైడ్ రండి మేము చూసుకుంటాం, ఇది ఒక హిట్ అండ్ రన్ కేసు లాగా లేదా ఒక రాబరీ ఒక థెఫ్ట్ కేసు లాగా మనం పిక్చర్ చేద్దాం అని చెప్పి 9 PM ఆ లొకేషన్ పట్టుకొచ్చేస్తే ముగ్గురు కలిపి అతన్ని కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ అమ్మాయి ఒంటి మీద ఉండే నగలు సెల్ ఫోన్లు ఇచ్చేసి ఆయన పారిపోమంది ఈ సంజుని ఫ్రెండ్స్ ని. అగైన్ పోలీసుని లైట్ తీసుకోవడమా లేకపోతే వాళ్ళకి ఐక్యూ లేకపోవడం ఏంటో నాకు అర్థం కాదు. కానీ ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోరని చెప్పి వీళ్ళు ఎలా అనుకుంటారో నాకు ఇవాళకి నాకు అర్థం కాదు. ఈ కేసులోనే కాదు, ఆ బ్లూ డ్రమ్ కేసులో అయినా, మీరట్ కేసులో అయినా, అంతెందుకు నర్సరీ స్కూల్ టీచర్ కేసు గురించి కూడా మనం మాట్లాడు. ఇవన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి. ఒక నైవిటీతో చేస్తారా లేదా ఇన్నసెన్సా ఏంది అది ఆ క్రైమ్ నాకు అర్థం. వీళ్ళని ఈజీగా పోలీసులు ఇట్లా చూసి కొన్ని విషయాల్ని కొన్ని బేసిక్ స్ట్రాటజీస్ని వేసుకుంటే టక్కని ఈ అమ్మాయిని పట్టేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు సాల్వ్ చేసిన క్రైమ్స్ ఆ లొకేషన్ రాగానే టక్కని పట్టేసి ఉంటారు. అమ్మాయి ఒంటి మీద దెబ్బలు లేకపోయేసరికి ఫస్ట్ ఇంజురీ ప్యాటర్న్స్ చూస్తారు. నిజంగా హిట్ అండ్ రన్ అయితే ఇలాంటి ఇండికేషన్స్ వాళ్ళకి ఒక కొండ గుర్తులు ఉంటాయి, అవి చూస్తారు. టైమ్ లైన్స్ ఏవైతే ఈ ఆడపిల్ల చెప్తుందో అది కరెక్ట్గా మ్యాచ్ ఉందో అది చూస్తారు. డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంది, సంఘటన జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వేం చూసావు, ఈ లొకేషన్లో ఈ టైం మీరు ఎందుకు ఉన్నారు, నీ సెల్ ఫోన్ ఏదైతే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు దాంట్లో లాస్ట్ కాల్ నువ్వు ఎవరికి చేసావు, పెళ్ళైన తర్వాత ఏమైనా గొడవలు జరిగినాయా, అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఒంటి మీద ఎందుకు దెబ్బలు లేవు. అండ్ ఇవాళ రోజున వన్స్ సెల్ ఫోన్ దొరికిన తర్వాత అది కానీ ఓపెన్ చేసి మొత్తం నీట్గా ట్రాక్ చేసి అసలు ఏముందో లోపలని చూస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది. అదే జరిగింది కూడా. ఈ ఆడపిల్ల చెప్పిన ఆన్సర్లు అందులో ఉండే సెల్ ఫోన్ కాల్ డేటాతో మ్యాచ్ అవ్వట్లేదు. మల్టిపుల్ కాల్స్, డిలీటెడ్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంజు అనే వ్యక్తితో మాట్లాడినట్టు ఉన్నాయి. లొకేషన్ డేటాను పరిశీలిస్తే సంజు లొకేషన్తో మ్యాచ్ అవుతుంది గత కొన్ని రోజులుగా. సో క్లియర్గా అంజుకి సంజుకి మధ్యలో ఉండే కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ లవర్స్ ఇద్దరికి వైఫ్ని అరెస్ట్ చేశారు, లవర్ని అరెస్ట్ చేశారు. ఎందుకు వచ్చారో తెలియదు కానీ రాకీని బాదల్ని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టి నలుగురిని సానబెడితే అసలు మ్యాటర్ నిజం మొత్తం బయటకు వచ్చేసింది. జరిగింది మొత్తం ఆవిడ చెప్పేసింది. ఇవాళ హత్య చేసినందుకు సెక్షన్ పడుతుంది. అది బిఎన్ఎస్లో ఎగ్జాక్ట్ నెంబర్ నాకు టక్కని గుర్తురాట్లేదు, ఐపీసీ 302 అది. అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ పడుతుంది 120B. అంతేందుకు ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేశారు కాబట్టి 201 కూడా పడుతుంది. ఇవన్నీ ఎందుకు జరిగే బేసిక్ విషయాలు చేయనందువల్ల. మీరందరూ వినాలి ఒకసారి. అంజు అనే అమ్మాయి కానీ ఇంట్లో విషయం చెప్పున్నా, నేను పెళ్లి చేసుకొని ససే మీరా అని అడుగున్నా, లేదా పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఇఫ్ షీ చోస్ టు వాక్అవుట్ లీగలీ నిజాన్ని ఎప్పుడైనా బయటికి చెప్పి. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ ఏం రాస్తారు, ఇంట్లో ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ తెలుసు అని చెప్పి. అంటే తెలిసి పెళ్లి చేస్తే అఫ్ కోర్స్ నేర ప్రవృత్తిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఆ ఛాన్స్ 0.0001% ఉంది కదా. వీ నీడ్ టు బి వెరీ క్లియర్. ఏదైనా ఉన్నా కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి, చెప్పి కన్విన్స్ చేయగలగాలి. అది ఇటుపక్కైనా. మేఘాలయ కేసులో మాట్లాడే మనం నేషన్ మొత్తం అది వైరల్ వెళ్ళింది ఆ టైంలో. సోనం రఘువంశీ అంటే ఇవాళకి కూడా జనాలకు ఆ పేరు గుర్తుంటుంది. ఆ రేంజ్లో జరిగింది ఆ క్రైమ్. అది మీకు చిన్న మీ జాగ్ యువర్ మెమరీ. 11 మే తేదీన పెళ్లి జరిగితే ఈ మేఘాలయ కేసులో ఇందోర్లో అమ్మాయి సోనం రఘువంశీ అని, రాజా రఘువంశీ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వితిన్ 12 days హనీమూన్కి వెళ్ళి అక్కడ ఒక రాబరీ లాంటిది సెట్ చేసి ఎక్స్ లవర్తో వాళ్ళిద్దరిని తెచ్చి ఆ భర్తను చంపేసి తర్వాత ఈ అమ్మాయి పరారీలోకి వెళ్ళి నాకు భయం వేసిందని చెప్పి పోలీసులు నిఘా పెట్టి ఆ అమ్మాయిని పట్టుకొని లోపలి తీసుకొచ్చి అడిగితే అసలు నిజం బయటకు వచ్చింది. సింపుల్. మీరు క్రైమ్ చేస్తున్నప్పుడు నాకు అర్థం కావట్లా. నేను ఫస్ట్ ఎందుకంటే వీళ్ళందరూ రెగ్యులర్ పీపుల్లా బ్రతికిన పీపులే కదా ఎవరెవరైతే క్రైమ్స్ చేశారో. ఒక్క చిన్న సీసీటీవీ ఎవిడెన్స్, ఒక్క ఐ విట్నెస్ టెస్టిమోనీ చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేఘాలయ కేసును ఒక్కడు చెప్పాడు, ఈ ఆడపిల్లని ముగ్గురు అన్నోన్ మేమతో నేను వెళ్ళడం చూశాను, జస్ట్ కనబడక ముందు వాళ్ళతో ఇంటరాక్ట్ అయింది అని టక్కని పట్టేశారు. ఇవాళ ఆ అమ్మాయి ఎక్కడుందో మనందరికీ తెలుసు. జస్ట్ నిజాన్ని ఫేస్ చేయడానికి భయపడి నేరాన్ని చేయడం వల్ల ఆ అమ్మాయి కాన్సిక్వెన్సులు ఫేస్ చేస్తుంది. ఏదో విల్ గెట్ అవే అని ఒక చిన్న థాట్ ఉంటుంది కదా ఇక్కడ. అదే అంటే ఈ బ్లూ డ్రమ్ కేసు అయితే చెప్పాను కదా నేను. అంటే ఏ ఎక్స్టెంట్కి వెళ్తారంటే ఆ కోపం లోపల ఉంచుకొని అగైన్ పేట్రియార్కీ జరుగుతుందా లేదా ఈ ఫ్యామిలీస్లో లేదా ఈ కుటుంబాల్లో అని చెప్పి నేను అడగట్లేదు. ఆ డిస్కషన్లోకి మనం వెళ్ళట్లేదు. పేట్రియార్కీ యాజ్ ఎ కాన్సెప్ట్ ఇస్ దేర్, దాన్ని ఫైట్ చేయాలి, ఈక్వల్ రైట్స్ రావాలి. అది కాదు నేను ఇక్కడ మాట్లాడేది. నేరాలు జరుగుతున్నాయి కాబట్టి అండ్ కొంతమంది టార్గెట్ అవుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అండ్ ఇక్కడ హస్బెండ్స్ టార్గెట్ అవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. అండ్ ఆల్సో నేను మాట్లాడిన కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో కూడా ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా కూడా వీ స్పీక్. ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్సన్ ఆర్ వన్ జెండర్. నేను ఎప్పుడు చెప్పే మాట కూడా, ఏ కుటుంబంలో జస్ట్ మగవాళ్ళు ఉండరు, లేదు జస్ట్ ఆడవాళ్ళు ఉండరు. హ్యూమానిటీ పర్స్పెక్టివ్లో మనం చూడాలి. మనకు అతుల్ సుభాష్ ఎంత ఇంపార్టెంటో అలాగే వేధింపులకు గురే ఏదైనా భార్యకి ఏదైనా జరిగితే ఆవిడ కూడా అంతే ఇంపార్టెంట్. బట్ నాకు ఇక్కడ అలార్మింగ్ ఇండికేషన్ ఏంటంటే ఒక క్రైమ్ జరిగి
అది నేషన్ వైడ్ యూస్ అయిన తర్వాత మరి వేరే వాళ్ళు చేయాలని కొంచెం భయపడతాం అనుకుంటారు కదా, మనం విత్ ఇన్ 2 months 3 months 4 months 5 months ప్రతి టైం గ్యాప్లో జరుగుతూనే ఉంటుంది. అందుకనే యాజ్ పీపుల్ ప్రస్తుతానికి మనం వీ నీడ్ టు బీ అవేర్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈ సిచ్యువేషన్ ఏంది అని. అండ్ కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఎందుకంటే మనం కొత్త విషయాలు, కొత్త ఫ్యామిలీతో, కొత్త పీపుల్తో మన రిలేషన్షిప్లోకి వెళ్తున్నాం. మనం 1 by 1 టగటగటకి చెప్పేస్తా, దీన్ని జస్ట్ మీరు జాగ్రత్తలు అనుకోండి అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఈ వీడియోస్ చూస్తున్న చాలా మంది రకరకాల ఏజ్ గ్రూప్స్ వారు ఉంటారు, అందులో పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, జస్ట్ ఆ ఫేజ్లోకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు పెళ్లి చేసుకునే ముందు ఒకవేళ అది అరేంజ్ మ్యారేజ్ అయితే ఎనీ కైండ్ ఆఫ్ రిలక్టెన్స్, ఇన్ఫాక్ట్ నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి అది అరేంజ్డ్ అయినా లవ్ అయినా అని కూడా అంటాను నేను. ఎందుకంటే ఫాలోయింగ్ అవుట్ ఆఫ్ లవ్ కూడా మీరు గమనించుకొని ఉండాలి. ఇవాళ ఏదైతే మీరు చిన్న రిలక్టెన్స్లా మీరు చూస్తున్నారో అది పెళ్లి తర్వాత పెరిగి అది ఏ రేంజ్కైనా వెళ్ళొచ్చు. సో ఇవాళ మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ టాక్ ఇట్ అవుట్, స్పీక్. మీరు ఏదైనా మీ సైడ్ నుంచి ఏమైనా ఆ తప్పు మీ సైడ్ నుంచి జరిగే తప్పు కూడా ఉండొచ్చు. మీ సైడ్ నుంచి కూడా మీరు నేనేమైనా సరిదిద్దుకోగలనా, ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ మీ, నాలో అయినా హ్యాబిట్ ఏదైనా వర్కౌట్ చేయాలంటే రిలేషన్షిప్ని మీరు అడగండి. ప్లస్ ఆల్వేస్ ఎంక్వైర్. అవతల వాళ్ళు ఫోర్స్ చేసి కానీ ప్రెషరైజ్ చేసి కానీ ఈ పెళ్లిలోకి, ఈ సంబంధంలోకి తీసుకొస్తున్నారా, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఎందుకంటే నేర ప్రవృత్తి అనేది మనిషి మెంటాలిటీలో ఉంటుంది, ఆడపిల్లల్లోనూ మగవాళ్ళలోనూ సెపరేట్గా ఉండదు అది. సో ఫ్యామిలీ ప్రెషర్ని కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కానీ మీరు ముందు పసిగట్టుకుని ఉండండి. మీరు జస్ట్ బీ స్మార్ట్, ఎందుకంటే రేపు మీరు బలవుతారు. తర్వాత నిజంగా మీకు కానీ ఛాన్స్ ఉంటే ఒక్కసారి ఓపెన్గా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఏ రిలేషన్షిప్ అయితే ఫండమెంటల్స్, నిజాలనే ఒక ఫౌండేషన్ మీద నిలబడుతుందో, అది ఆడపిల్లలైనా మగవాళ్ళైనా, ఆస్క్ అబౌట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ పాస్ట్ రిలేషన్షిప్, దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దాని మీద మ్యారేజ్ నిలబడుతుంది. ఎమోషనల్ ఆనెస్టీ అంటారు కదా, అది పేపర్ మీద ఉండే కంపారిటిబిలిటీ కన్నా చాలా 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 ఇంపార్టెంట్. పేపర్ మీద ఏముంది, పలానా బ్యాంకర్ వర్సెస్ పలానా సో అండ్ సో బిజినెస్ పర్సన్, బ్యూటిఫుల్ కాంబినేషన్, ఇద్దరు మంచిగా ఎర్న్ చేస్తున్నారు, బాగా చదువుకున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఫ్యామిలీస్, ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. ఆన్ పేపర్ పర్ఫెక్ట్ అనుకుంటారు, జాతకాలు కలుస్తున్నాయి, అన్ని పర్ఫెక్ట్ అనుకుని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి పడకపోతే దానికి ఏ సైన్స్ ఆన్సర్ చేస్తుంది. అందుకని కంపాటబిలిటీ పేపర్ మీద కాదు, ఒకరితో ఒకరు ఎలాంటి నిజాలు చెప్పుకుంటున్నారనే పాయింట్ మీద ఉంటుంది. తర్వాత కీప్ ఎన్ ఐ ఆన్ ఎమోషనల్ డిసెంగేజ్మెంట్. ఈ పదం వినడానికి చాలా కాంప్లెక్స్గా ఉన్నా, చాలా సింపుల్. మీ నుంచి మీ ఎమోషనల్ జస్ట్ అప్పుడే పెళ్ళైన వాళ్ళకి ఇఫ్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ మీరు కానీ ముందే పసిగడితే దాన్ని ఫస్ట్ మీరు మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో అది పెరిగి చాలా పెద్దది అవుతుంది. అది తర్వాత పెళ్ళైన తర్వాత అన్ని సర్దుకుంటాయి, పిల్లలు పుట్టిన తర్వాత అన్ని సర్దుకుంటాయి అనే కాన్సెప్ట్ నుంచి ఫస్ట్ బయటికి రండి. ఇది అందరికీ వర్తించేది కాదు, ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదు. అందుకని మీరు ఫస్ట్ నుంచి మీరు మాట్లాడుకోవాలి, నిజంగానే ఈ మ్యారేజ్ ఆ బ్రోకెన్ హార్ట్ని ఫిక్స్ చేయగలుగుతుందా లేదా. ఈ క్వశ్చన్ వాళ్ళని కాదు, మిమ్మల్ని మీరు అడగండి ఫస్ట్. తర్వాత ఆడపిల్లలైన మగవాళ్ళైనా లెర్న్ టు వాక్అవుట్ రెస్పెక్ట్ఫుల్లీ. నిజంగా మీకు ఇఫ్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్, మీ జీవితాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఇది వర్కౌట్ అవ్వదు 100%. మీరు 100% ఫస్ట్ మీరు ట్రై చేయాలి. ట్రై చేయకుండా ఏ మ్యారేజ్ వర్కౌట్ అవ్వదు. కానీ ఒక వ్యక్తి ప్రాణం తీసే అర్హత ఎవరికీ లేదు. అది ఎలాంటి వ్యక్తి అయినా కూడా, మీ పరంగా ఆ వ్యక్తి విలనైనా కూడా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు మీరు తీసుకోండి, కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. కొంచెం యాంగర్ని, ఇంపల్సివ్నెస్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు అప్పుడే మీకు పెళ్ళి ఉన్నా పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం మీకున్నా కూడా ఇది మీరు చూడడం చాలా ఇంపార్టెంట్. చూడడానికి చాలా కోపం చాలా ఎక్కువ ఉందని చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆ కోపాన్ని తట్టుకోవడం నిజంగా ప్రాణాల మీదకి తెచ్చుకునేదాకా వస్తుంది. సో అవతల వాళ్ళ ఎమోషనల్ ఇంపల్సివ్నెస్, ఆ యాంగర్ ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో మీరు ఒకసారి చూసుకొని పెళ్లి చేసుకునే ముందు, వారు పెళ్ళైన తర్వాత అలాంటిదైనా మీరు పసిగడితే దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి యాజ్ కపుల్. ఎందుకంటే ఇండివిజువల్ యూనిట్స్గా ఏది మనం చేయలేం. మనం కంపాటబిలిటీ కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్. అవతల వ్యక్తికి నిజంగా ఆ ఇంటిగ్రిటీ ఉందా, ఆ ఎంపతి ఉందా, ఆ రిలయబిలిటీ ఉందా మీరు చూడండి, ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఈ గుర్తుల్లో మీకు ఏ గుర్తు కనబడినా పెళ్లి జరగక ముందు నో అనే పదం చెప్పడం ఆ పదం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ధైర్యం కన్నా ఆ పదం చెప్పడం చాలా ఇంపార్టెంట్. స్టిక్ ఆన్ టు యువర్ వర్డ్. అది ఎవరైనా కూడా, ఎందుకంటే రేపు పొద్దున అది మీ ప్రాణం మీదకైనా వస్తుంది, మీ వల్ల వేరే వాళ్ళ ప్రాణాల మీదకైనా వెళ్తుంది. బీ వెరీ 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 మైండ్ఫుల్. ఇది మీ ఇంట్లో ఒక వ్యక్తి మీరు చెప్తున్నాడు అనుకోండి, అంతే చాలు. అందుకే చెప్తున్నాను కదా, క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ కన్నా ఆ క్రైమ్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనే విషయం చాలా ఇంపార్టెంట్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు BNSలో, భారతీయ న్యాయ సంహితలో హత్య చేస్తే ఏ సెక్షన్ పడుతుంది? IPS కాదు, BNS. జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ ఇస్ సెక్షన్ 100, ఆప్షన్ బి ఇస్ సెక్షన్ 101, ఆప్షన్ సి ఇస్ సెక్షన్ 102, ఆప్షన్ డి ఇస్ సెక్షన్ 103. సమాధానం తెలిస్తే కింద కామెంట్స్లో రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అక్కడ స్టోరీలో పెట్టేస్తాను నేను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ అక్కడ DMస్లో మీరు ఈ వీడియో టాపిక్ ఐడియా మీరు DMస్లో ఇచ్చిన టాపిక్ మీరు అక్కడ ఏం చెప్తే ఇక్కడ అదే వీడియో వస్తుంది. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ టైట్ నెట్ కమ్యూనిటీ. అండ్ మీరు ఈ పాయింట్ దాకా వీడియోలో వచ్చారంటే ఈ వీడియోకి సంబంధించి కంప్లీట్ సారాంశాన్ని మీరు పొందారు. మీరు ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ సింపుల్.
యువర్ ద కోర్ టైట్ నెట్ కమ్యూనిటీ. మీరు ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఒకటే మాట, మనకు లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఇలాంటి క్రైమ్ న్యూస్ ఏదైనా కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్స్పెక్టివ్ లో మీ ముందు పెట్టేస్తాను నేను. అది మీరు మిస్ అవ్వకూడదని మీరు చూడాలి. ఒక 10-15 మినిట్స్ నాకు కేటాయించాలని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇక్కడ 2 వీడియోలు పెడుతున్నా. ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి మాట్లాడమని చాలా మంది అడుగుతున్నారు. చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. దాని మీద వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. డెఫినెట్ గా చూడండి. ఇంకా చూడకపోతే మీరు లేదు కొంచెం జియో పాలిటిక్స్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.